అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గం ఆళ్లగడ్డ. ప్రస్తుతం వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న శోభా నాగిరెడ్డి రాజీనామాతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడి తాజా పరిస్థితిని ఓసారి చూద్దాం. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీన సమయంలో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన శోభా నాగిరెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఫలితంగా ఆళ్లగడ్డలో ఉప ఎన్నిక జరుగుతోంది. 2 లక్షల పైచిలకు ఓట్లు ఉన్న ఆళ్లగడ్డలో మొత్తం 16 మంది బరిలో ఉన్న ప్రధాన పోటీ కాంగ్రెస్, వైకాపా, తెలుగుదేశం మధ్య కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండడం విశేషం. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి గెలుపొందిన శోభా నాగిరెడ్డి ప్రస్తుతం వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన గంగుల ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, ఇరిగిల రాంపుల్లారెడ్డి తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స, రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో పాటు కేంద్ర పరిశీలకులు వాయలా రవి, గులాం నబీ ఆజాద్ ప్రచారం చేశారు. 2009 ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి విజయానికి కారణమైన చిరంజీవి సామాజిక వర్గం ఓట్లు తమవేనన్న ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. భూమా వర్గీయుల దౌర్జన్యాలతో విసిగిపోయిన ప్రజలు శోభా నాగిరెడ్డికి గుణపాఠం చెబుతారని ఆ పార్టీ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు తెచ్చినారని ప్రశ్న వేస్తే వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి, వాళ్ళుగా ఓటు అడగలేని పరిస్థితి వాళ్ళకుంది. నాకు ఓటు వేయని వాళ్ళు చెప్పే పరిస్థితులు వాళ్ళు లేరు. అదే నేను నాకు ఓటు వేయమని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నేను అభివృద్ధి చేసి చూపెట్టాను. గతంలో చేసినటువంటి ఉన్నాయి. తెలుగు ప్రాజెక్టు సాధించడం అయితే నేను దాని ద్వారా 1,00,000 ఎకరాలకు నీళ్లు పారించడం అయితే కేసీ కెనాల్ ద్వారా 45,000 నుంచి 1,00,000 ఎకరాలకు నీళ్లు పారించడం, ఇవన్నీ కూడా ఇవాళ ఫలాలు అందుతా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి స్థానికుడు కాకపోవడం, 3 ఏళ్లలో శోభా నాగిరెడ్డి నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకపోవడం వంటి అంశాలు తమకు లాభిస్తాయని తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నాయి. తమ అభ్యర్థి విజయం కోసం ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆళ్లగడ్డలో రోడ్ షో నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో మరోసారి ప్రచారం కోసం రానున్నారు. పార్టీకి పట్టున్న సిరివెళ్ల, చాగలమరి మండలాల్లో విస్తృత ప్రచారం చేసిన ఆ పార్టీ అభ్యర్థి రాంపుల్లారెడ్డి, జగన్ అవినీతి, శోభా నాగిరెడ్డి దౌర్జన్యాలతో విసుగుపోయిన ప్రజలు తమను గెలిపిస్తారని విశ్వాసంతో ఉన్నారు. గంగుల కుటుంబం, భూమా కుటుంబం కూడా రాజకీయం వ్యాపారం చేస్తుందని కూడా ఇవాళ ప్రజలు గ్రహించే పరిస్థితికి వచ్చారు. ఎన్ని రోజుల ముట్టి కూడా ఎప్పుడో ఇలా తిరస్కరించే వాళ్ళు యాక్చువల్గా ఇద్దరు కూడా దొంగాట ఆడుతున్నారు. ఇద్దరు కూడా ప్రజాధనాన్ని దోచుకొని 60-40% పంచుకుంటున్నారు. ఈ విధంగా వాళ్ళు మోసం చేస్తున్నారని కొంతకాలం కూడా విధి లేని పరిస్థితిలో ఒకసారి గంగుల కుటుంబాన్ని, వాళ్ళు పనిచేయలేదని భూమా కుటుంబాన్ని విధి లేని పరిస్థితిలో పోటీ చేసిన గెలిపించే పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ ఏదైతే ఈ ఉప ఎన్నికలు జరుగుతా ఉన్నాయో, ఇవాళ ఈ ఉప ఎన్నికల్లో ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. వైకాపా అధ్యక్షుడు జగన్ రోడ్ షోలకు ఆళ్లగడ్డలో ఆశించిన స్పందన రాకపోవడంతో ఆందోళనకు గురైన వైకాపా అభ్యర్థి జగన్ జైలుకెళ్లడంతో సానుభూతి వస్తుందనే ఆశతో ఉన్నారు.